రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమతి అభీష్టకమతి పంచాయతీ దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 2వ అధ్యాయం పారాయణ చేయడం అనేది జరిగింది. సర్వేభ్య శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ఈ విధముగా పలికెను. కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడిట్లనెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియు కాదు, స్వర్గముని ఇచ్చునదియూ కాదు, కీర్తిని కలిగించున్నది అంత మాత్రమూ కాదు. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వజ్యుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగించుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలరు? ఏలనగా ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పరమ పూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్లమహీమలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను తుంపకుండా భిక్షమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుడు నాకు శ్రేయస్కరమే. ఈ గురుజనులను చంపినను రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యామేవ హత్వా న జిగీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అన్నది ఎరుగుము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయించురా అనే విషయమును కూడా తెలుసుకున్నాము. మనము ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషము అనగా పిరికితనమునకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతులను ఉపదేశించుము శ్రీకృష్ణ. నహి ప్రపశ్యామి మమాపమద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుతున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారి ఉపాయము గాంచలేకున్నాను. అలా మధ్యాహ్నం పదహారు చేద్దామమ్మా, నిక్కర తీసి ఇక్కడ బయటకు వెళ్ళి నేను అడుగుతాను. ఈ బయటికి వెళ్ళు. మరి ఏం చేస్తా శేషభాగ. నహి ప్రపశ్యామి మామవనుజ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయము కాంచలేకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపా నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఈ విధముగా పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, శోకింపదగిన వారి కొరకై నీవు శోకించుతున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు పోని వారిని గూర్చి గాని శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయతమః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అనుటయే కుదరదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తి కూడా కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంస్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నది.
అవి ఉత్పత్తి వినాశనశీలములు, అనిత్యములు కనుక ఓ భారత వానిని సహింపుము. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అని దానికి ఉనికియే లేదు, సత్తు అని దానికి లేనియే లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. నాశరహితమైన ఆ సత్యమును అనగా పరమాత్మ తత్వమును జగత్తునందు అంతటయు వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరునూ నశింపచేయజాలరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరములన్నీను నశించినవే, కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధమును చేయుము. య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించును వాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయుః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. దీనికి ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అవక్షయము, వినాశము అను ఆరును భావ వికారములు. ఈ భావ వికారములేవీ దీనికి ఉండవు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమౌవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లే జీవాత్మ ప్రాతశరీరములను విడిచి నూతన శరీరములను పొందును. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు,
వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు, సనాతనము అనగా శాశ్వతము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియగోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఈ విధముగా తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యతే మృతం తథాపి సర్వలోకైకనాథం. అథ భగవద్గీత ద్వితీయోధ్యాయ శేషభాగः. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ సమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను గూర్చి ఆశ్చర్యకరమైన దానిగా కూర్చును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక మహాపురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీనూ ఎరుగరు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందున ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణి గూర్చి అయినను నీవు శోకింపతగదు. స్వధర్మమపి చాపేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యార్థి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు. ఎలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచి ఉంచిన ద్వారము వంటిది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అగుదు. అందువలన కీర్తిని కోల్పోదు. పైగా నీవు పాపము చేసిన వాడవు కూడా అగుదు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులెల్లరూ బహుకాల పర్యంతము నీ అపకీర్తిని గూర్చి చినువలు పలువుగా చెప్పుకుంటుందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనూ బాధాకరమైనది. భయాద్రణాద్రుపరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు.
యుద్ధ విముఖుడైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనయ్యదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు, చరిత్ర లిఖింతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుతూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అనుచుందురు. అంతకంటే విచారకరమైన విషయము మరి వేరే ఏముండును? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. అదే యుద్ధమున జయించినచో రాజ్యభోగమును అనుభవించగలవు. కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకై సిద్ధము కమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపిది. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదము, వినుము. దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఇటువంటి నిష్కామ కర్మయోగమునకు ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయముల నుండి నిన్ను కాపాడు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి పెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా నుండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధో న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలయ్యుండును. వారి కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహించును. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినది ఏదియునూ లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావించురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుతూ
ప్రీతిని కూర్చు ఇచ్చక పలుకులను పలికెదరు. ఈ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనముల గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనములందును ఆసక్తిని త్యజింపు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకు ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో ఉన్న వారికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించుతూ బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము కలదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. కర్తవ్య కర్మలను ఆచరించుట యందు మీకు అధికారము కలదు. ఎన్నటికి దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపు. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. యదక్షపదభ్రష్టం మాత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితులపై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపు. ఈ సమత్వ భావమునే యోగమందు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపు. ఏలనగా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపు. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మ సంబంధముల నుండి ముక్తుడు ఒకటుకు ఇది ఏ సన్మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును కూడా పొందెదరు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనుడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమై అయోమయమునకు గురైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడగలదు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ కేశవ, సమాధి స్థితుడై పరమ ప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏమిటి? అతను ఏ విధముగా భాషించును, ఏ విధముగా కూర్చును, ఏ విధముగా నడుచును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, మనస్సు అందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందు వారిని స్థిత ప్రజ్ఞుడని ఎందురు. దుఃఖేష్వనుర్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు కృంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడు అగు పురుషుని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనకు ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కార సంభవము వలన వారి నుండి ఆ ఆసక్తిని కూడా తొలగించుకొనును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచుండును.
తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఇంద్రియములను వశమునందుంచుకొనని వాడు బుద్ధి స్థిరముగా ఉంచుకొనలేడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు ఉద్భవించును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి అధోగతికి పతనమగును. రాగద్వేష విముక్తైస్తు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణము వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందగలడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మానసిక ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా లగ్నమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందుందని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు అస్థిక భావమే కలుగదు. తద్భావ హీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖం. యతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన వ్యామోహం విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడను. ఆసక్తి వలన ఆ విషయమును పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడును. అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి అధోగతికి పతనమగును. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించు.
ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందుండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఏ విధముగా సంప్రాప్తించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించుతూ ఇంద్రియములలో మనస్సును ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించి వేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వము ఎరిగిన మునికి రాత్రితో సమానము. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే న సశాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింపచేయకుండగానే సముద్రమందు లీనమగును. అట్లే సమస్త భోగములు స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాజాలడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు.
अस्मिन् देशे समस्त भागवतेभ्यः कल्याण कार्तिकेय संतान सुब्रह्मण्येश्वर पञ्चास्य पावन समेत श्रीमदभीष्ट गणपति पंचायत नमोत्यनुग्रह सिद्धिरस्तु। सर्वे जनाः सुजनो भूत्वा सुखिनो भवन्तु। स्वस्ति।